ఇదం శరీరం పరోపకారార్థం ఇదం శరీరం. అది అంటే ప్రతి వస్తువుకి ఒక పర్పస్ ఉంటుంది. ఇది బల్ల ఉంది, ఈ బల్ల దాని పని చేస్తుంది, ఈ కుర్చీ దాని పని చేస్తుంది, ఆ ఫ్యాన్ దాని పని చేస్తుంది. ఆ ఫ్యాన్ కనుక గాలి వెళ్ళదనుకోండి దాని ఫ్యాన్ అంటామా? అలాగే మన శరీరము మన జీవితము ఎందుకుందంటే కొంత మన ఉపకారానికి కొంత పరోపకారానికి. సో పత్రిక గారు ఎంత పరోపకారం చేశారో మనకు తెలుసు, ఎన్నెన్ని సార్లు ఎంత పరోపకారం చేశారో మనకు తెలుసు, రాష్ట్రీయరావు సార్ ఎంత పరోపకారం చేశారో మనకు తెలుసు. సో మనము రెండు రకాల ఉపకారాలు ఉన్నాయి, భౌతికమైన ఉపకారాలు, ఆధ్యాత్మికమైన ఉపకారాలు. భౌతికమైన ఉపకారం మనం ఎన్నో జన్మలు చేసాము, అది మన పని కాదు. మన పని ఏంటంటే అందరికీ జ్ఞానాన్ని అందరి శాఖలుగా మార్చడము మన పని. దుప్పట్లు పంచిపెట్టడం, కుట్టు మిషన్లు ఇవ్వడం తెలుగు భాషలో పని కాదు. రోడ్లు ఉడ్చడం ఇవన్నీ తెలుగు భాషలో పని కాదు. తెలుగు భాషలో పని ఏమిటంటే అంటే ఆధ్యాత్మికవేత్తల పని ఏమిటంటే ఆత్మజ్ఞానాన్ని బోధించడము, అలాగే అందరినీ శాఖలుగా తయారు. అది మనం ఎందుకు జ్ఞానం నేర్పిస్తామంటే రెండు కారణాలు. ఒకటి మనుషుల దుఃఖం పోవడానికి, రెండోది జంతువుల దుఃఖం పోవడానికి. శాకాహారం దేనికి? జంతువుల దుఃఖం పోవడానికి. శాకాహారం మన గోల్ కాదు, అహింస మన గోల్. ఓకే, శాకాహారం మన గోల్ కాదు, అహింసలో జీవించేలా చేయడం మన గోల్. అంటే జీవహింస జరగకుండా ఉండడం చేయడం మన గోల్. మనుషులు ఏం తింటారో మన సంబంధం లేదు, వాడు ఏదైనా తినొచ్చు, హింస లేకుండా ఉండాలి. అది కాయగూరలు తినండి, లేకపోతే ప్రకృతి పదార్థాలు తినండి, ఇదంతా మన పని కాదు. మన పని ఏమిటంటే జంతు హింస జరగకుండా ఉండాలి, అది మన పని, అది మన గోల్. ఓకే, సో ఈ రెండింటినీ మనం ప్రతి ఒక్కరు వ్యక్తిగత లక్ష్యాలు పెట్టుకోవాలి. ఎందుకంటే శాకాహార జగత్ అన్నాడు ఆయన, ధ్యాన జగత్ అన్నాడు. జగత్ ఎట్లా అవుతుంది? మనందరం వ్యక్తిగతంగా వరలక్ష్మి మేడం చూడండి, ఎన్ని ఇళ్లలో ధ్యానం చేయించారు, ఎన్ని సప్తాహాలు పెట్టించారు. ఓ పక్కన ఆవిడ సాధన చేస్తున్నారు, సేవ చేస్తున్నారు, రెండు ఉండాలి. మొన్న నేను 40 రోజులు మౌనం పెట్టుకున్నాను. 40 రోజులు ఎంతమంది మౌనం చేశారు? 3 రోజులు ఎంతమంది మౌనం చేశారు? చూడండి, అందరూ మౌన సాధన చేయాలి. మౌన సాధన చేయకపోతే మన వాక్ ఎట్లా ఫలిస్తుంది? మన వాక్ అన్ని పొల్లు మాటలు వస్తాయి. మనం ఎంత మౌన సాధన చేస్తామో మన వాక్ అంతా సృష్టి జరుగుతుంది. కాబట్టి మన వాక్కుని శక్తిని పెంచుకోవాలి, ఆత్మశక్తిని పెంచుకోవాలి. ఆత్మశక్తి ఎలా వస్తుంది? మనకి ధ్యానం చేస్తే వస్తుంది, మందులు మింగడం మానేస్తే వస్తుంది. ఎవరు మెడిసిన్ వాడకూడదు. నో డాక్టర్ నో మెడిసిన్, అంతే. సార్ పోయే ముందు చెప్పారు ఆయన కొన్ని రోజుల ముందు, మనం ఎన్నో జన్మల్లో డాక్టర్ దగ్గరికి పోయి తెచ్చాము, చావడం అయితే ఖాయం. ఈ జన్మలో డాక్టర్ దగ్గరికి పోకుండా తెద్దామని చెప్పారు. చావడం ఖాయమే కదా. సో ఎలా చావాలి? డాక్టర్ దగ్గర పోకుండా చావాలి. సూది మందు వద్దంట, గోలి మందు లేదంట, పైసా ఖర్చు లేదంట, డాక్టర్ అసలే వద్దంట. మన శక్తి మన శక్తి మన శక్తి మనకంటారు అన్నగారు, వేరే దారి లేదంటారు. మనం మన శక్తి మీద ఎప్పుడు డిపెండ్ అవ్వాలి. నేను ఈ యాత్ర మొదలుపెట్టినప్పుడు ఇక్కడ ఈ ర్యాలీ జరుగుతుంది, ఎవరు చేస్తారో నాకు తెలియదు, కానీ జరుగుతుంది. సో ఎప్పుడు మన శక్తి మీద మనం డిపెండ్. ఎర్నేని ప్రసాద్ గారు ఒకరు ఏలూరులో ఉన్నారు, ఆయన వస్తారు, పత్రిక తెలియదు, ఆయన ఒకడే ప్రయాణం మొదలుపెట్టారు. సో మనం మన శక్తిని నమ్ముకుంటే దానికి ఏం జరగాలో అన్నీ జరుగుతాయి. మనం మందులు మింగుతున్నాం అనుకోండి, వేరే దాని మీద ఆధారపడతాం. ఆ మందులు వేసుకుంటూనే ఉంటాం, జీవితం అంతా మందులే. సో మన దగ్గర ఉన్న శక్తిని మనం పట్టుకోవాలి. మన శక్తి మన శక్తి మన శక్తి మనకంటారు అన్నదారు, వేరే దారి లేదంటారు. అది తర్వాత మన శక్తి మనకి ఎలా తెలుస్తుంది? ఎదుటి వాళ్ళ శక్తి మర్చిపోయిన మన శక్తి మనకు తెలుస్తుంది. ఊరికే వెంకటేశ్వర స్వామి శక్తివంతుడు, పత్రికా శక్తివంతుడు, ఎన్ఎన్ ప్రసాద్ గారి శక్తివంతుడు, ఆచార్య శక్తివంతుడు కాదు. మనమేంటి? ఎప్పుడు పరాధీనులు అబద్ధం చెప్పాడు సార్, పరవశులు అబద్ధం చెప్పాడు, స్వవశులు నమ్మన్నాడు. ఎప్పుడు కూడా మన దగ్గర ఏముందో మనం దాన్ని ఎతకడము, దాన్ని పట్టుకోవడం మీద మనం ధ్యాస పెట్టాలి. ఎప్పుడు ఆ విగ్రహంలో చూస్తూ ఉంటాను, లేదా పత్రికల్లో చూస్తూ ఉంటాను, అదే అయిపోతుంది అంతా జీవితం మళ్ళీ. కాబట్టి మన వైపు మన దృష్టి మరలాలి.
ఈ పూజలు చేస్తా కూర్చుంటే అదే అయిపోయింది జన్మలు. శిలను ప్రతిమ చేసి చీకటింటను పెట్టి మొక్క వరదు వెళ్ళి మూడులా పుల్ల మందు దైవం ముందుగా తెలియదు విశ్వదాభిరామ నేను 500 సంవత్సరాల క్రితం చెప్పాడు. కాబట్టి మనం ఇలాంటి సూక్ష్మమైన విషయాలు ఉన్నాయండి. సింపుల్గా చెప్పాడు ప్రతిసారి. ఆయన ఒకసారి చెప్పాడు, మనం చేటపడతాలు చెప్పాం, సూత్రాలు ఇస్తాం. వేమన చేటపడతాలు చెప్పలేదు, 4 లైన్ల సూత్రాలు ఇచ్చాడు. ఒక్కొక్క పద్యము ఒక్కొక్క సూత్రం. అడ్రస్ ఎంత కొడుకుంటుందా? అడ్రస్ ఎంత ఉంటుంది? అడ్రస్ 2 ఇంత ఉంటుంది అంతే. డోర్ నెంబర్ ఉంటుంది, వీధి పేరు ఉంటుంది, ఊరి పేరు ఉంటుంది, అయిపోయి పిన్ కోడ్ ఉంటుంది. అడ్రస్ ఎంత ఉంటుందా? ఈ పాంప్లెట్ అంత ఉంటుంది, అడ్రస్ ఉంటుంది. అలాగే ఒక్కొక్క సూత్రాన్ని పట్టుకోవాలి. ఒకసారి నాతో పాటు చెప్పండి, మంచి మనిషికి ఒక మాట, మంచి కొట్టుకోక దెబ్బ. అంతే, ఒకటే మాట. మందులు వాడకూడదు అంతే, అయిపోయింది. మాంసం తినకూడదు అంతే. అది లేదంటే ఏమవుతుంది, దెబ్బలు తగ్గుతాయి మనకి. మళ్ళీ తర్వాత ఏదో దెబ్బలు దొరుకుతాయి, రకరకాల దెబ్బలు ఉన్నాయి కదా, అన్ని మళ్ళీ దెబ్బలు తిన్న తర్వాత మళ్ళీ రావాలి. కాబట్టి మనకి చాలా సూక్ష్మంలో ఉంది, చక్కగా ఉంది, వెరీ సింపుల్గా ఉంది ఆధ్యాత్మికత. దాన్ని మళ్ళీ ముళ్ళు పెట్టుకోవద్దు. రకరకాల చిక్కుముళ్ళు మనమే వేసుకుంటాం. మళ్ళీ ఎక్కడ ఏమీ లేదు, సింపుల్గా చెప్పారు అన్నీ కూడా. ఓకే, దాన్ని మన మీద మనం ధ్యాస పెడితే మనం దాన్ని చేరుకుంటాము. ఈ జన్మని ఆఖరి జన్మ చేసుకోవాలి, అది లక్ష్యం. ఈ జన్మని మనకి భౌతికమైన లక్ష్యాలు ఏమో ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు. మరి మన సొంత లక్ష్యం ఏంటి? ఈ జన్మని ఆఖరి జన్మ చేసుకోవాలి. లేకపోతే మళ్ళీ మొదటికి వస్తుంది కథ. మళ్ళీ అమ్మ కడుపులో పుడతాము, మళ్ళీ మీకు తెలిసి ఎట్లా ఉంటుందో అదంతా అందరికీ తెలుసు. సో థ్యాంక్ యూ సో మచ్. అక్టోబర్లో మనము ఈ కార్యక్రమం చేస్తున్నాము. జాతీయ అహింస ధ్యాన మహాసభలు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సిటీలో మనం గత 25 సంవత్సరాల్లో ఒక సరైన కార్యక్రమం ఇప్పుడు దాకా మనం చేసుకోలేదు. హైదరాబాద్ 1,400 మంది ఉన్నారు. సో ఒక 30 గంటలు ధ్యానం జరగాలని నా ఆలోచన. అంత అక్కడ ఎక్కువ ముస్లిం కమ్యూనిటీ ఉన్న ఇది, ఎక్కువ మాంసాహారము, తర్వాత ప్రపంచ దేశాలన్నింటిలో కనెక్టివిటీ ఉన్న సిటీ ఆ హైదరాబాద్లో మనము కడతాల్లాగా ధ్యాన మహాయాగం లాంటి కార్యక్రమం ఇది. 23 ఎకరాల గ్రౌండ్లో సిటీ నడిబొడ్డులో అన్ని రకాల వసతులు ఇస్తున్నాం. మనం అక్కడ ప్లాన్ చేస్తున్నాము. అందరికీ రూమ్లు ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాము. సో అందరూ తప్పకుండా రావాలి, మన బంధువుల్ని అందరినీ తీసుకురావాలి. ఎక్కువ కొత్త మందికి, మన కొత్త వాళ్ళు మనం చేర్చాలి. ఎప్పుడు ఎంత కొత్త వాళ్ళకి మనం చేర్చాలో అంత ఆలోచన చేయాలి, మనం ఎలా చేయగలమని. సో దాని మీద మనం దృష్టి పెడతాము. ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం ఏంటంటే ఇక్కడ బ్రహ్మజ్ఞానం మాత్రమే లభిస్తుంది. పత్రిక దగ్గర ఏం లభించింది? బ్రహ్మజ్ఞానం మాత్రమే లభిస్తుంది. ఓకే, మనది భక్తి మూమెంట్ కాదు, జై బోలో పత్రి మహారాజుగా నడిచే మూమెంట్ కాదు. మన మూమెంట్ ఏంటి? పత్రిక ఏం చేస్తారో అది చేయడం, ఆయనలో మనం అవ్వడం. అదే ఆయన లక్ష్యం, మన లక్ష్యం కూడా అదే అవ్వాలి. ఎన్నో ఉన్నాయి అలాంటివి. ఆ సరిగానే ఆధ్యాత్మికత నుంచి సరైన ఆధ్యాత్మికత, రైట్ స్పిరిచువాలిటీలో తీసుకురావడం పత్రిక లక్ష్యం. దానికోసం 40 ఏళ్ళు కష్టపడ్డాడు. సో మళ్ళీ మనం దాన్ని వెనక్కి తీసుకెళ్ళొద్దు, దీన్ని ఇక్కడి నుంచి కంటిన్యూ చేయాలి. ఆయన మనం స్టడీ చేసి సరిగ్గా ఆయన ఉద్దేశాలు ఏంటో సరిగ్గా స్టడీ చేసి మనం బయలుదేరాలి. ఓకే, నేను పత్రిక మాటల్ని, ఆయన ఆలోచనని ఎప్పుడో భోజనం చేసి జీర్ణం చేసుకున్నాను. కాబట్టి మనం అందరం అదే పని చేయాలి. థ్యాంక్ యూ.